హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. సో ఈ వీడియో అయితే మా మామ బర్త్డే వీడియో అండ్ ఆల్సో అదే రోజు క్రిస్మస్. సో డబల్ ధమాకా మాకైతే ఇంట్లో సెలబ్రేట్ అయితే చేసుకున్నాం మేము. ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్తో కేక్ కట్ చేయించేసారు. నైటే సెలబ్రేషన్ చేసేసాడు మా తమ్ముడు. మేము ఏంటంటే క్రిస్మస్ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ప్లస్ వచ్చేసి నా కూతుర్ని హాస్పిటల్ తీసుకెళ్ళే పని ఉండే అనమాట. క్రిస్మస్ రోజు కూడా హాస్పిటల్లో చూపించుకొని అంత అయిపోయిన తర్వాత నైట్ వచ్చేటప్పుడు వాళ్ళ మామకి కేక్ తీసుకొని వచ్చింది. కేక్ తీసుకొని వచ్చి వాళ్ళ మామతో కట్ చేయించింది. నైట్ అప్పుడు 10 o'clock అనుకుంటుంది. 10 కాదు 9 o'clockకి. ఇక వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే నైట్ కేక్ కట్ చేయించుకొని నైట్ వాళ్ళు పార్టీ చేసుకున్నారు. ఇక మేము క్రిస్మస్ను మా తమ్ముడు బర్త్డే రెండు ఒకటే కాబట్టి ఇక నా కూతురుతో కేక్ చేపించి కట్ చేయించుకుంది. చూసారా మా అమ్మ, మా అల్లుడు, మా కోడలు, మా తమ్ముడు హాస్పిటల్ పోయి అప్పుడే వచ్చాము మేము. తనకి కాలు బాగాలేదన్నమాట, ఫ్రాక్చర్ అయింది, నడవలేదు. అప్పుడే వచ్చి కేక్ కట్ చేయించాము మా తృప్తి కోసం, అంతే, అంతకుమించి ఏం లేదు. నేను కేక్ కట్ చేయించి ఇదండి మా తమ్ముడు వద్దన్న కొద్ది, ఎందుకంటే మేము చాలా డిస్టర్బ్లో ఉన్నాం కాబట్టి మా తమ్ముడు ఏదో మమ్మల్ని అలా నోపిస్తున్నాడు. వచ్చి చాలా డల్గా ఉండే, ఎందుకంటే డాక్టరు కంపల్సరీ తనకి సిమెంటో ఏదో వేయాలన్నారు, కాలుకి స్లాబో సిమెంటో ఏదో ఒకటి, ఒక 8 వారాలు రెస్ట్ అన్నాడు. ఇక అందుకని మా తమ్ముడు మాతో అలా నవ్విస్తున్నాడు. కొంచెం ఏదో ఒకటి చేయాలి కదా నవ్వడానికి. ఏదో మాకు ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే అన్నీ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వింది లేదు, ఏది లేదు, ఏడుపులే. సో మా బర్త్డే సెలబ్రేషన్ అయితే మా తమ్ముడు, నా కూతురు ఇలా చేశారు. ఏదో మా చిన్న ఫ్యామిలీ చిన్నగా చేసుకున్నాము, అందరిలాగా ఏదో పెద్దగా చేయలేదు, ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే మేము చిన్నగా ఇలానే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. నా కూతురు పాపం అది ఆ కాలే, కూర్చుంటే నిలవడలేదు, నిలిస్తే కూర్చోలేదు అన్నట్టు ఉంటుంది నా కూతురు పరిస్థితి. సేమ్ మా తమ్ముడు కూడా అదే. నెక్స్ట్ ఇయర్ అన్నా 2025 అన్నా మంచిగా ఉండాలన్నా దేవుని ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి, బ్లెస్ చేయండి. నెక్స్ట్ వాళ్ళ మామ కట్ చేసినాక తను వచ్చి కట్ చేస్తుంది. నా కూతురికి కేక్ మీద ఉన్నంత పిచ్చి దేని మీద ఉండదు. కేకులు రెడీ చేయాలి, కట్ చేయాలి, తినాలి. తినడం అంత తక్కువ కానీ కట్ చేయాలి. ఇప్పుడు తినడం అంటే పక్క పంట ఉంది, మొత్తుకుంటుంది, ఇంకేం లేదు, అంతగానం తింటున్నాను అని. అదండి మా మరదలు కూడా. చూసారా మొక్కలు, చూసారా ఎలా పెట్టిందో. వాళ్ళ అమ్మమ్మ ముందు ఆమెకు పెట్టలేదు అనేసి అలిగింది. అలా మా అమ్మమ్మ మా మామ ముందు ఆమెకి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేసి అంటుంది. మేమేమో పెద్ద పిల్ల కదా అని మర్చిపోతాము. కాకపోతే చూసారా మా అల్లుడు ఎలా ఉన్నాడు, మీసాలు పెట్టుకొని, పొట్టి అల్లుడు. చిన్న బుడ్డి క్రిస్మస్ తాత ఎలా ఉరుకుతున్నాడు. సో ఇదేనండి మేము చేసుకున్న క్రిస్మస్ కేక్ కటింగ్. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్తో దిగిన బర్త్డే రోజు ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. నైట్ పూట కేక్ కట్ చేసుకున్నాడు. ఇవేమో మా ఫొటోస్. నెక్స్ట్ వచ్చేసేమో మా తమ్ముడు మిడ్ నైట్ వాళ్ళ ఫ్రెండ్స్తో కేక్ కట్ చేసుకున్న ఈ ఫొటోస్ యాడ్ చేస్తాను, చూడండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్. ఇదండి ఫొటోస్ వస్తున్నాయి. వీళ్ళంతా మా తమ్ముడు ఫ్రెండ్స్ అన్నమాట. ఒక్కొక్కరు శేఖర్ ఏమంటారు, మా తమ్ముడు ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. శేఖర్ అండ్ సాయి వీళ్ళిద్దరు అనమాట. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా ఇద్దరు ఎప్పుడు ఉంటారు మా తమ్ముడికి. మంచి పిల్లలు.
వీళ్ళంతా ఫ్రెండ్సే. ఇంకా చాలామంది రాలేదు, ఎందుకంటే వాడు నేను ఉండను ఊరు వెళ్తున్నా అని చెప్పిండు, అందుకని ఎవ్వరు రాలేదు. అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఈయన కనబట్టరికి వాళ్ళు ఊరికి వచ్చేసారు. ఇది మా పైన ఉంటాడు అబ్బాయి, అమ్మ వాళ్ళ ఇంటి పైన. సో ఇదండి మా తమ్ముడి బర్త్డే. థ్యాంక్ యూ.